దీప కళ్ళు తెరవగానే ఎలా ఉందని అడుగుతాడు కార్తీక్. బాగానే ఉంది బావా, ఆపరేషన్ అయిపోయింది కదా, ఇక ఆ బొమ్మ అక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని బాధగా అంటుంది దీప. మన బిడ్డతో రుణం పుట్టకముందే తీరిపోయింది దీప. అత్త బ్రతికింది కదా, అది చాలు. అన్నీ వదిలేసి సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు అని దీపని ఓదారుస్తాడు కార్తీక్. ఇక మరోవైపు జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి ఎలా ఉందని అడుగుతుంది పారిజాతం. అంతా అయోమయంగా ఉంది గ్రాని, సర్జరీ అయిపోయిందట అంటుంది జ్యోత్స్న. నువ్వే సుమిత్ర కూతురువు కాబట్టి ఆపరేషన్ చేశారు అని పారు అనగానే, నీతో వాదించే ఓపిక నాకు లేదు. దీప ఎక్కడుంది? ఆపరేషన్ టైంలో నువ్వు తనని జాగ్రత్తగా గమనించావా అని అడుగుతుంది జ్యోత్స్న. దాసును కలిశాను అంటే నన్ను చంపేస్తుంది అని మనసులో అనుకుని నేను దీప గది ముందే ఉన్నాను అని అబద్ధం చెప్పేస్తుంది పారు. అంటే నేనే నిజమైన సుమిత్ర కూతురునా అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. బావ వచ్చాడా అని జ్యోత్స్న అడిగితే, వచ్చాడు, శౌర్యని సేవ్ చేశాడు, ఇండైరెక్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చాడు అని చెప్తుంది పారు. ఇంతలో అక్కడికి కార్తీక్ వస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.